ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఎటు చూసినా వానే, ఎక్కడ చూసినా నీరే. చెరువులు తలపిస్తున్న రోడ్లు, మునిగిపోయిన ఇళ్ళు. నదిలో నివసిస్తున్నామా లేకపోతే నగరంలో నివసిస్తున్నామా అర్థం కాలేదు. ఒక్కసారిగా హైదరాబాద్ నగర వాసులకు రాత్రి ఒక రకమైనటువంటి భయాందోళన. ఆగకుండా 3 గంటలు కుంభవృష్టి రాజధానిని ముంచెత్తేసింది. ఏ రోడ్డు చూసినా, ఏ కాలనీ చూసినా సరే, ఏ వీధి చూసినా సరే నీటిమయమే. బయటికి రావాలంటే వణికిపోయిన ప్రజలతో పాటు ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్. అర్ధరాత్రి 1 గంట అయినా సరే రోడ్ల మీద ఎటు వెళ్ళాలన్నా సరే నీరే. ప్రమాద స్థాయిలో పొంగి పొరులుతున్న వాగులు, కాలువలు. ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు అంటూ కూడా ఇప్పటికీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు సాయంత్రం 6-7 తర్వాత అనుకోని వాతావరణం సంభవిస్తుందంటూ రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 2-3 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ముందస్తుగా తరలించండి. నాలాలు, కాలువల దగ్గర అలాగే నీరు ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట్ల అప్రమత్తంగా ఉండండి అంటూ వాహనాల విషయంలోనూ ఎవరైనా సరే అతిగా ప్రవహించే ప్రవాహం ఎదుట వెళ్ళవద్దు అంటూ కూడా ప్రతి విషయంలోనూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ జిహెచ్ఎంసీ అధికారులకు అటు హైడ్రా సిబ్బందికి కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా సాయంత్రం వేళలో 6 తర్వాత బయటికి రావద్దంటూ కూడా, అలాగే పలు సంస్థలకు, యాజమాన్యాలకు ఇప్పటికే చాలా చోట్ల కూడా నోటీసులు జారీ చేశారు. సాయంత్రం పూట 6-7 లోపే ఇంటికి చేరే విధంగా కూడా యాజమాన్యానికి ఒక అధికారిక లేఖను కూడా ప్రకటించింది. సాయంత్రం ఎక్కువ మంది ఇళ్లకు చేరే సమయంలోనే వర్షం కురవడంతో ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నారు. వాహనాలు కదలలేని పరిస్థితి, ఎటు చూసిన నీటిమయం. ఇలా నిన్న ఒక్కరోజే హైదరాబాద్ నగరాన్ని వర్షం అతలాకుతలం చేసింది. మియాపూర్లో ట్రాఫిక్ జామ్, 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ల వరకు మియాపూర్లో ట్రాఫిక్ జామ్. ఏ వీధి చూసినా ట్రాఫిక్కే. ముషీరాబాద్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం, మోండా మార్కెట్లో 13 సెంటీమీటర్లు, అలాగే అమీర్పేటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అలాగే ఎస్ఆర్ నగర్, బోర్బొండా తదితర ప్రాంతాలన్నీ కూడా నీటిమయం అయిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా కూడా ఇళ్లల్లోకి చేరుకున్న మురికి నీటిలోని నివాసం ఉంటూ కూడా ఆయా ప్రాంతాల ప్రజలు రాత్రంతా కూడా మేలుకోగా ఉండాల్సిన పరిస్థితి. అధికారులు తక్షణమే కూడా సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా అక్కడి ప్రాంత నివాసులు వేడుకుంటున్న పరిస్థితి. ఉదయం తెల్లవారి నుంచి వాతావరణం సానుకూలంగా ఉండడంతో సహాయక చర్యలు మొదలయ్యాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల తర్వాత వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు కూడా 6-7 లోపే అన్ని సంస్థలు కూడా వారి ఎంప్లాయీస్ని ఇంటికి చేరే విధంగా పర్మిషన్స్ ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థలకు ఇప్పటికే లేఖలు పంపించింది. ఉద్యోగులు, స్కూళ్ళ నుంచి వెళ్ళేవాళ్ళు, పెద్దవాళ్ళు, ముఖ్యంగా మహిళలు ఎవరైనా సరే సాయంత్రం 6-7 లోపే ఇళ్లకు చేరుకోవాలంటూ కూడా నిన్న కురిసిన వర్ష ప్రభావానికి ఈరోజు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత 2 రోజులుగా కూడా సాయంత్రం వేళల్లో హైదరాబాదుతో పాటు పలు జిల్లాల్లో కూడా ఎడతెరపలేని కుంభవృష్టి వర్షం కురవడంతో చాలా ప్రమాదకరంగా మారాయి రోడ్లన్నీ కూడా. సో ప్రజలు అప్రమత్తంగా ఉండండి. సాయంత్రం వేళలో ముఖ్యంగా 6-7 తర్వాత మాత్రం అసలు బయటికి రావద్దు. అత్యవసరమైతే తప్ప దగ్గరలో ఉన్నటువంటి నిత్యావసరాల కోసం బయటికి రావాలంటూ కూడా, లేకపోతే ముందస్తుగానే సాయంత్రం 6-7 లోపే తమ నివాసాలకు చేరాల్సిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల చర్యలు, అన్ని రకాల జాగ్రత్తలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు అన్ని రకాల సూచనలు జారీ చేశారు. ఐడిటీవీ మన ఉనికి మన వాణి.